నమస్కారం. మా 80s కుకింగ్ సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు. మా ఛానల్ని ఇంకెవరైనా నూతనంగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకెంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలు భవిష్యత్తులో తీసి మిమ్మల్ని ఆనందింపజేస్తూ మేము కూడా ఆనందింపబడే భాగ్యం ఉంటుంది. కాబట్టి నూతనంగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. అందమైన దానా, చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోయాలే, నీ అందమంతా చూసి నే మురిసిపోయాలే. అందమైన దానా, చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోయాలే, నీ అందమంతా చూసి నే మురిసిపోయాలే. చీరాలలోన ఆ చీరల అంగడి నాదే, రంగుల చీరలన్నీ నీకిచ్చేస్తాను రావే. చీరాలలోన ఆ చీరల అంగడి నాదే, రంగుల చీరలన్నీ నీకిచ్చేస్తాను రావే. భలే చిన్న దానా, చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా. గాజు వాకాల్లోన ఆ గాజుల అంగడి నాదే, రంగుల గాజులన్నీ నీకిచ్చేస్తాను రావే. భలే చిన్న దానా. తల్లి నాన్న, ఏంట్రా పొయ్యిలకిచ్చా అసలు కాసుకుంటున్నావా? ఏం లేదు నాన్న, మీరు ఎలాగో కూరకి వెళ్ళారు కదా, ఆ లోపు పొయ్యి వెలిగిచ్చేస్తే వంటకి పనికి వస్తుంది, చలి కాసుకోవడానికి కూడా పనికి వస్తుంది అని వెలిగిస్తున్నా. కానీ తల్లి భలే వెలిగించావు తల్లి. బయట మంచుగా నేను కూడా చలి కాసుకుంటా. ఏం తెచ్చారు కూరకి? రొయ్యలు దొరికినాయి వాడు. ఆ రొయ్యలు కొంచెం పెద్ద సైజు రొయ్యలు దొరికితే పెద్దయ్యా తినాలనిపించింది. ఏంటో నాకు ఆ మాట చెప్పగా నోరు ఊరిపోద్ది తల్లి. ఏంటో నాకు అర్థం కావట్లా. సరే కూర చేస్తానులే గాని టిఫిన్ తిందురు పదండి, కాలు చేతులు కడుక్కొని పదండి. నేను కూడా చలి కాసుకుంటా. అందరికీ నమస్కారం అండి, అందరూ బాగున్నారా? ముందుగా మన 80s కుకింగ్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొంచెం లేటుగా చెప్తున్నానని ఏమనుకోకండి, నన్ను క్షమించండి. ఈరోజు నాన్నగారు రొయ్యలు తీసుకొచ్చారండి. కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర అనేది అద్దరిపోయే కాంబినేషన్ అండి. బాగా నాన్ వెజ్ తినే ప్రియులకి, మసాలాలు తినే ప్రియులకి ఈ కూర చాలా నచ్చి తీరుతుంది. మనకి క్యాలీఫ్లవర్ చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందో, రొయ్యలు కోడిగుడ్డు కూడా దాన్ని మించిన రుచి ఉంటుంది. దీనిని పక్కా కొలతలతో పాటు ఎలా చేయాలి, ఏమేమి ఎంతెంత వేసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్డ్గా మీకు నేను చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. నాన్నగారు 1.5 కేజీ రొయ్యలు తీసుకొచ్చారండి. అవి పప్పు తీసేసాక ఎలాగో 3/4 కేజీ వస్తుంది కదా, ఆ 3/4 కేజీ వెయిట్కి నేను ఎంత అయితే మసాలాలు, ఉప్పు, ఉల్లిపాయలు, టమాటాలు పడతాయో దాని కొలతలు మీకు నేను చెప్తాను. ఒక 100 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లిపాయలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న చెక్క, 3 లవంగాలు, 2 యాలక్కాయలు, 3 టమాటాలు తీసుకుందాం, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 పచ్చిమిర్చి. 1/2 కేజీ పప్పుకి 6 గుడ్లు పడతాయి. ఇప్పుడు నేను 3/4 కేజీ రొయ్యల పప్పు తీసుకున్నాను కాబట్టి 8 గుడ్లు సరిపోతాయి. మాది ఫ్యామిలీ ఎక్కువ కాబట్టి మేము 11 గుడ్లు తీసుకుంటున్నాను. గుడ్లని 7 నుండి 8 నిమిషాల దాకా ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. గుడ్లు ఉడికేలోపు రొయ్యల్లో ఉన్న ఈ సన్నటి నరం తీసుకుందాం. ఇది తీసుకోకపోతే కూర రుచి పాడైపోతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అల్లం వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి ముద్ద చేసుకుందాం.
గుడ్లకి 4 పక్క ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మన కూరతో పాటు గుడ్లు చక్కగా ఉడుకుతాయి. ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మన కూరలో ఫ్లేవర్ గుడ్లోకి వెళ్తుంది. ముందుగా కొంచెం నూనె పోసుకుందాం. ముందుగా గుడ్లని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే ఏంటంటే గుడ్లు రుచిగా ఉంటాయి, మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది అనమాట. అప్పుడు కూరలో ఉడికినప్పుడు బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటే రంగు బాగా కనిపిస్తుంది. ఒక్క నిమిషం వేపుకున్నాం కదా, ఇప్పుడు తీసేస్తాను. ఇప్పుడు ఇదే నూనెలో కొన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోవాలి. కొంచెం పచ్చిగా ఉన్న కూర రుచి అనేది బాగోదు. ఈ మసాలా వేపే దాంట్లోనే కూర రుచి అనేది తెలిసిపోద్ది. టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, నూరు పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకుంటున్నాను. మసాలా ముద్ద చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుంటా. సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసుకుంటున్నాను. కారం ఒక 3 స్పూన్ల దాకా వేసుకుందాం. రొయ్యలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దాన్ని అట్లా వదిలేస్తే రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తుంది. ఆ నీళ్ళని బట్టి మనం తర్వాత ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవాలి. కూరలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న గుడ్లను ఉడకపెట్టిన గుడ్లు వేసుకుంటున్నాం. ఉప్పు కొంచెం సరిపోలేదండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కూర చక్కగా ఉడికిపోయిందండి. ఇలా నూనె పైకి తేలిందంటే కూర చక్కగా ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని దించుకుందాం.
కూర చూస్తుంటే నోరు ఊరిపోతుంది తల్లి. బాగుంటుంది. ఒక్కొక్క రొయ్య ఒక్కొక్క గుడ్డు. ఏడు అన్నం, ఈ రొయ్య బలి ఉడికిన తల్లి. రొయ్య కూడా తల్లి. నాన్న. ఇదేం తల్లి ఒక రకమైన రుచి ఉంది. మ్మ్. బా ఏం రుచి ఉందో తల్లి. నువ్వు చెత్తపడేవా? వేసాగా కొంచెం పులిపోయిన లేదా, లైట్గా ఉందా, ఉన్నట్టుందా? ఎక్కువ ఉన్నా మరి గుడ్డు పులుసు లాగా అయిపోతుంది. మనం కోడిగుడ్డు పులుసు చేసుకుంటామే అట్లా అయిపోతుంది. బా చాలా బాగుంది తల్లి. ఇప్పుడు తిన్నా అట్లాంటి రుచి. రొయ్యలు కూర తిన్నా కానీ ఇలా తిన్నా కోడిగుడ్లా తగులుతుంది ఫ్లేవరు. రొయ్య తింటేనేమో కోడిగుడ్డు తగులుతుంది. కోడిగుడ్డు తింటే అలా తల్లి. కోడిగుడ్డు తింటుంటేనే రొయ్యలు రుచి వస్తుంది. రొయ్య కోడిగుడ్డు ఫ్లేవర్ తగిలింది. ఎవరు నేర్పించారమ్మా ఈ వంట? ఊరుకోనా నువ్వు మరీ చేస్తావులే కానీ. నిజం తల్లి, అవునా? చాలా బాగుంది. మీరు ఇట్లా ఇష్టంగా తింటారని నాకు ఏదైనా కొత్తగా చేసి పెట్టాలి, నాన్నకి కొత్తగా చేసి పెట్టాలనిపిస్తుంది. మరి కొత్తగా నేను ఎర్ర కలుపుతుంటే ఇవాళ ఏదో మన పుట్టినరోజు వాడు అనుకున్నా. ఇవాళ నువ్వు ఎప్పుడు అట్లనే అనుకో, లాస్ట్ లో ఏమో బాగుంది. నిజం తల్లి, ఆ ఎరుపు అంటే నా భయం, కానీ తిన్నప్పుడు ఉండే రుచి అబ్బా అమోఘం. మధురం. చూశారు కదండి, ఈ కోడిగుడ్డు పచ్చి రొయ్యలు చాలా బాగుందండి. కోడిగుడ్డు ఎండు చేపలు కూర తిన్నా కానీ కోడిగుడ్డు పచ్చి రొయ్యలు తింటే ఇదే మొదటిసారి. ఈ మొదటిసారి కూడా చాలా బాగుండేది నా కూతురు. మీరు కూడా వండుకొని తిని నాకు కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంటు మీకు మాకు ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. మీ కామెంట్కి దాసం అయిపోతుందామండి. మీరు మంచిగా పెడుతుంటే అసలు ఏంటి కొత్తవి చేద్దామన్న ఆసక్తి మాకు పడుతుంది. కాబట్టి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సంక్రాంతికి పెద్ద వంటతో కలుసుకుందామండి. అప్పుడు వరకు ఉంటామండి. బాయ్.